కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. అంటే నాంపల్లి అమ్మవారి నవరాత్రుల దగ్గర నుంచి దేవాలయాలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. అనేది కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు కానీ హిందుత్వ సంఘాలు కానీ చెప్తున్నారు. కాకపోతే రెగ్యులర్గా మతిస్థిమితం లేని వ్యక్తులు చేస్తే మేమేం చేస్తాం అన్నట్టుగా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీనికి? జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి సీఎంగా ఉన్నప్పటి నుంచి అక్కడ కూడా ఎన్నో ఆలయాలు ధ్వంసం, రథాలు ధ్వంసం ఇవన్నీ చేసి అక్కడ చేసిన క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మతిస్థిమితం లేని వాళ్ళు అని చెప్పేసి అక్కడ కూడా వాళ్ళ మీద కేసులు లేకుండా చేసి ఆ ఫామ్లో ఏదో బాగుందే అని అనుకొని రేవంత్ రెడ్డి ఆయన తొట్టి గ్యాంగ్ అంతా ఏమనుకుంటున్నారంటే ఆయనకు ఎట్లాగో ఈ కాంగ్రెస్ అంటే మైనారిటీ అపీజ్మెంట్, అందుకే కాంగ్రెస్ ముద్దు పేరు కాంగ్రెస్, KHAN ఖాన్ GRESS గ్రేస్. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ MIM వాళ్ళకి తెలుసు అరే మాదే ఈ ప్రభుత్వం వచ్చింది అంటే, ఎందుకంటే వీళ్ళకి క్లారిటీ ఉన్నది. ముందు కార్ నడిచేటప్పుడు కార్ స్టీరింగ్ వీళ్ళ దగ్గరనే ఉంటుంది, ఇప్పుడు చెయ్యి ఉన్నది అనుకో చెయ్యే మాది అంటారు అన్నట్టు వీళ్ళు. అది కాబట్టి కాంగ్రెస్ ఉన్నది అంటే మాది ఉన్నట్టే. సహజంగా ముస్లింలకు శత్రుబోధన నేర్పించడం వల్ల హిందువుల మీద ద్వేషం, శత్రుత్వ భావన, ఆ మతం నుంచి వచ్చిన మత సిద్ధాంతం నేర్పిస్తున్న శత్రుత్వంతో ఏవైతే హిందూ దేవీ దేవతల మీద వీళ్ళకున్న ప్రతీకారం ఏదైతుందో, ప్రతి వారం పోయి నేర్చుకున్నది ఏదైతే ఉందో దాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇవి ఎప్పుడు చూపిస్తారు? ఇవి ఎట్లా అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంటాయండి. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీ తీసుకోండి, ఇస్లాం తీసుకోండి, రెండిట్లో కూడా శత్రుబోధ అనేది క్లియర్గా నేర్పిస్తారు. ఇప్పుడు నువ్వు నీ మతాల్లో గొప్పగా కావాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసేటప్పుడు పక్కనే ఈ మతం మాత్రం ముట్టుకోవద్దు, ఈ మతం దేవుడి దగ్గర. అందుకే చూడండి క్రిస్టియన్స్ ఎవరు తిరుపతి లడ్డు ఇస్తే తినరు, ముస్లింలు ఎవరు కూడా తిరుపతి లడ్డు ఇస్తే తినరు. అదే హిందూ అనుకోండి, క్రిస్మస్ కేక్ అని అంటే తింటాం మనం, అరే దేవుడిది కదా అని అనుకుంటాం, ఎందుకంటే అది కూడా ఒక దేవుడే కావచ్చు అన్న నమ్మకంతో ఉంటాం. కాబట్టి వీళ్ళకి ఏముంటుందంటే వీళ్ళకి నేర్పించిన శత్రుబోధతోని ఆ శత్రువు ఎవరు? విగ్రహాలు, హిందూ దేవీ దేవతలు. కాబట్టి ఆటోమేటిక్గా హిందూ దేవీ దేవతలు ఉండేది ఎక్కడ? హిందూ దేవాలయాలు. కాబట్టి దేవాలయాలను ధ్వంసం చేయడం వల్ల వాళ్ళకు ఒక ఆనందం వస్తుంది, అది ఒక రాక్షస ఆనందం. ఆ రాక్షస ఆనందం వాళ్ళు పొందుతూ ఉంటే వాళ్ళకు సపోర్ట్గా ఒక ఎకోసిస్టమ్ ఉన్నది. ఆ ఎకోసిస్టమ్, పొలిటికల్ ఎకోసిస్టమ్ ఏది ముస్లింలకు సపోర్ట్గా అంటే కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రాలో మనం చూసినాం క్రిస్టియన్స్ కూడా ఈ మధ్య అట్లనే తయారైనరు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అప్పుడు కూడా వాళ్ళ శత్రుబోధన మొత్తం హిందూ దేవీ దేవతల మీద చూపించుకుంటూ హిందూ దేవాలయాలను, రథాలను అప్పుడు కాల్చుకుంటూ వెళ్ళిన ఆ శత్రుబోధన వాళ్ళు ఆ రాక్షసానందాన్ని పొందేటప్పుడు వాళ్ళకున్న ఎకోసిస్టమ్, పొలిటికల్ ఎకోసిస్టమ్ వైఎస్ఆర్సీపీ. కాబట్టి రీజనల్ పార్టీస్ కంపల్సరీ రిలీజియన్ ఓరియంటెడ్ ఉంటాయి. నేషనల్ పార్టీస్ ఉండవు? నేషనల్ పార్టీ ఉండదు. ఎస్పెషల్లీ నేషనల్ పార్టీ ఉండవా అని అడిగినారు కదా. కాంగ్రెస్ మైనారిటీ అపీజ్మెంట్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈ దేశం గురించి ఆలోచిస్తుంది, ఈ దేశానికి ఆత్మైన సనాతన ధర్మం గురించి ఆలోచిస్తుంది, ఆ సనాతన ధర్మానికి కేంద్రమైన దేవాలయాల రక్షణ గురించి కూడా ఆలోచిస్తుంది.